జగిత్యాల జిల్లా కోరుట్లలో హత్యకు గురైన 5 ఏళ్ల చిన్నారి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. చిన్నారిని దగ్గర బంధువే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 40 మందిని విచారించినట్లుగా తెలిపారు ఎస్పీ అశోక్. సీసీటీవీ, సెల్ ఫోన్ లొకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చిన్నారి హత్యకు కత్తి, ఒక కట్టర్ వాడినట్లుగా గుర్తించారు. కోరుట్లలోని ఆదర్శ నగర్లో దారుణం చోటు చేసుకుంది. శనివారం కనిపించకుండా పోయిన 5 ఏళ్ల చిన్నారి హితీక్ష అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో కనిపించింది. చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు చిన్నారి హత్యకు సంబంధించి ఇటు పోలీసులు అయితే కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శ నగర్ లోపల హత్య గావించబడినటువంటి చిన్నారి హితీక్ష హత్య కేసు లోపల పోలీసులు అయితే ఇప్పుడు విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిందితుల భావిస్తున్నటువంటి వారిని, ఆ కుటుంబ సభ్యులను దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇటు జగిత్యాల జిల్లా ఎస్పీఏ స్వయంగా బరిలోకి దిగి ఈ మిస్టరీని ఛేదించేటువంటి ప్రయత్నం లోపల ఉన్నారు. అయితే చిన్నారి ఏదైతే హితీక్ష నిన్న స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఆ ఇంటి ముంగట ఆడుకుంటున్నటువంటి సమయం లోపల ఇటు మొహరం పండుగ కావడంతో పెద్ద పులి వేషధారులు రావడంతో భయపడి వేరే చిన్నారులతో పాటుగా ఈ చిన్నారి హితీక్ష వేరే ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆ ఇంటిలోకి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటు గంజాయికి అలవాటు పడడంతో పాటుగా ఇటు నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కావడంతో అతని బాత్రూమ్ లోపలనే ఇటు మెడకోసి హత్య గావించి ఉండడంతో మొదట అతనే హత్య చేసుకుంటాడని చెప్పి భావించారు. కానీ అతడు 4-5 రోజుల నుంచి కూడా ఆ ఆదర్శ నగర్ లో లేడని తెలవడంతో హితీక్ష యొక్క మర్డర్ ని మిస్టర్ ని ఛేదించేటువంటి క్రమం లోపల పోలీసులు అయితే ఇటు హితీక్షకు సంబంధించినటువంటి బంధువులను విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎస్పీ అశోక్ కుమార్ తో పాటుగా 40 మంది పోలీసులు మొత్తం బంధువులను కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ఆ పరిసరాల లోపల ఉన్నటువంటి సీసీటీవీ, సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అయితే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నిందితులుగా భావించినటువంటి వారిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు అయితే సమాచారం. అయితే వారి దగ్గర బంధువులే ఈ దీక్షను హత్య చేసి ఉంటారని చెప్పి అయితే భావించినటువంటి పోలీసులకు వారి యొక్క విచారణ లోపల విసిపోయే నిజాలు తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి దగ్గరి బంధువే హత్య చేసి ఉంటారని చెప్పి అయితే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం హత్య కేసును పూర్తిగా సాయంత్రం వరకు కూడా ఛేదించేటువంటి అవకాశం ఉన్నారు. సాయంత్రం దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.